Hello, my dear ladies and gentlemen. Welcome back to Reactions by JNR. That's Jay and this is Rupesh. And ఈరోజు మనం చూడబోతున్నాము గామి గురించి. ఓకే. 'గామి' అంటే ఫస్ట్ ఈ టైటిల్ ఏదైతే ఉందో ఇది విశ్వక్సేన్‌ది మూవీ. ఎప్పుడో 5 ఇయర్స్ బ్యాక్ ఇది క్రౌడ్ ఫండింగ్ ద్వారా పిచ్ అయింది ఫస్ట్. ఓకే. సో, అప్పుడు వచ్చినప్పటి నుంచి నేను దీని గురించి నాగ్ అశ్విన్ కామెంట్ చేసాడు. ఆ వీడియో కూడా యూట్యూబ్‌లో ఉంటది. చూడండి. అంటే ఆ కాన్సెప్ట్ నాగ్ అశ్విన్‌కి కూడా నచ్చింది. అసలు ఆ సై-ఫై ఇంకా పాత బ్లెండ్ అండ్ మైథాలజీని అన్ని కలిపి తీసుకొచ్చారు. ఆ క్రౌడ్ ఓకే. ఫండింగ్ నుంచి పిచ్ నుంచి తీసుకొనెళ్ళి విద్యాసాగర్ అనే డైరెక్టర్‌ని యువి క్రియేషన్స్ వాళ్ళు తీసుకొని దే స్టార్టెడ్ టు మేక్ ఇట్ ఇన్ ఎ బిగ్ వే. ఓకే. సో, కానీ ఆ 2 క్రౌడ్ ఫండింగ్ ఇయర్స్ ఆ! క్రౌడ్ ఫండింగ్ క్రౌడ్ అనేది ఫండింగ్ ఫస్ట్ టైం కదా? ఐ డోంట్ నో. నాకు తెలిసినంత వరకు యాస్ ఫార్ యాస్ ఐ నో ఇది ఫస్ట్ టైమ్ అంటే కొత్త నాకు కాన్సెప్ట్. తెలిసి. అంటే చాలా కొత్త కాన్సెప్ట్. జనరల్‌గా మనం ఎప్పుడు వినం క్రౌడ్ ఫండింగ్ బేస్డ్ అనేసి ఎక్కువగా. ఆ! క్రౌడ్ ఫండింగ్ అంటే ఎస్పెషల్లీ తెలుగు సినిమా, ఇండియన్ సినిమాలో నేనైతే చూడలేదు. ముందే ఉండుంటాయేమో ప్రాబబ్లీ. బట్ మనకు ఇది తెలీదు. దీనిలో తీసుకొచ్చిన తర్వాత యువి క్రియేషన్స్ వాళ్ళు 2 ఇయర్స్ బ్యాకే రిలీజ్ చేశారు. కానీ ఈ కాన్సెప్ట్ అయితే వాళ్ళు 5 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ ఓకే. చేసింది 'గామి' అనేది. ఓకే. సో, ఓకే. మీ అందరికి ఇప్పుడు వ్యూయర్స్ అందరి కోసం కూడా వాట్ వి ఆర్ గోనా డూ ఇస్ ముందు మనం ఆ 2 ఇయర్స్ బ్యాక్ ఏదైతే టైటిల్ అనౌన్స్‌మెంట్ చేశారో, ఆ వీడియో ప్లే చేసి దాని గురించి చూపిద్దాం. గో ఫర్ ఇట్. నీకున్న సమస్య నిన్నే కాదు, పరోక్షంగా మా అందరిని కూడా బాధిస్తోంది. ఓహ్! శంకర్, నైస్. ఇక మా మేలు కొరకు నువ్వు ఈ ఆశ్రమం వదిలిపెట్టిపోవాలి. తనకున్న సమస్యతో అసలు ఎక్కడికి వెళ్తాడు, ఎలా బ్రతుకుతాడు? బట్ జనరల్‌గా ఆశ్రమం ట్రీట్మెంట్ అయినా కదా బయటికెళ్తారు. అంత బిగ్ ప్రాబ్లమా? ఓహ్! కొంచెం వారణాసి టైప్‌లా లేదా ఇది? ఎర్లీ మార్నింగ్స్. ఓహ్! స్క్రోల్స్ అండ్ ఆల్. నైస్. ఇదే నీ సమస్యకు పరిష్కారం. ఏదో దొరికేసిందయితే. నైస్. వావ్! లైక్ ఇది ఎలా ఉందంటే ఎక్కడికో మిమ్మల్ని తీసుకెళ్ళినట్లా ఆ మైథాలజీ నువ్వు బ్లెండ్ అండ్ చూడలే కదా! అంటే స్టార్టింగ్‌లో చూసినప్పుడు ఎలా అనిపిత్తదంటే ఎలా 'బ్యాట్‌మ్యాన్ బిగిన్స్‌లో' ఉంటదో మౌంటైన్స్‌లో ఎళ్లి హి గెట్స్ ట్రైన్డ్ అండ్ క్యూర్ ఇల్‌నెస్ అంతా క్యూర్ చేసుకొని ఎలా వస్తాడు ఆల్‌మోస్ట్ టైప్ అలా. బట్ అక్కడ అఘోరాస్ అండ్ అక్కడ ఆశ్రమం తీసేస్తున్నారు. బికాజ్ ఆళ్ళకుండా చాలా అంటే కష్టంగా ఉంది ట్రీట్మెంట్ ఎతుకుతాం కోసం అనేసి. సో, అంటే ఆ! అండ్ ఆ ట్రీట్మెంట్ వారణాసిలో ఎక్కడో ఓల్డ్ రూమ్‌లో ఏదో స్క్రోల్స్ మధ్యలో ఆ! గ్రంథాల మధ్యలో దొరుకుతామనేది అమేజింగ్. అంటే ఇది జస్ట్ అప్పుడెప్పుడో టైటిల్ కోసం అనౌన్స్ చేసిన వీడియో. ట్రైలర్ వచ్చినాక ఆ! లేదా టీజర్ వచ్చినాక ఎలా ఉంటదో అసలు. ఆహా! క్రేజీ. సూపర్బ్! ఎగ్జాక్ట్‌లీ. 'గామి' అనే వర్డ్ ఏదైతే ఉందో, ఈ 'గామి' మీనింగ్ ఏంటంటే ఇంగ్లీష్‌లో మీరు కొట్టి చూస్తే ఎక్కడైనా సంస్కృతంది యాక్చువల్లీ 'గామి.' ఏదైతే ఎప్పుడు కాన్స్టెంట్ ట్రావెల్‌లో ఉంటదో, ప్రయాణిస్తూ ఉండేదాన్ని 'గామి' అంటారు. హుహు. సో, ఇన్ దిస్ కేస్ నాకు తెలిసి 'విశ్వక్సేన్' ఇస్ ద వన్ దట్స్ కెప్ట్ ట్రావెలింగ్. ఎతుకుతున్నాడు. హి ఈస్ ఓకే. లుకింగ్ ఫర్ క్యూర్. తనకేదో ఆ! డిసీజ్ వచ్చింది ఆ! దాని కోసం వెతుకుతున్నాడు. ఆ ఆ లుక్ కాన్సెప్ట్ అంతా అయితే మనకి టైటిల్ బిల్కుల్ ద్వారా అర్థమైంది. ఆహ్, ఆ లుక్ బిల్కుల్ ఆ అఘోరా టైప్ మొత్తం అంతా అది అలాగే ఉంది అసలు కదా! అసలు అదిరిపోయింది. అఘోరా అలాగే. వెళ్లి వాళ్ళలో కలుస్తున్నాడంటే హి ఈస్ పార్ట్ ఆఫ్ దెమ్. హి ఈస్ అంతే. సెర్చింగ్ ఫర్ సమ్ క్యూర్. యాహ్! సో, దీనికి ఇలాంటి బేస్డ్ మూవీయే ఒక విద్యాధర్ అనే ఈ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో, ఆ క్రౌడ్ ఫండింగ్ తీసిన టైంలోనే 'వారా' అని ఒక షార్ట్ ఫిల్మ్ తీశాడు. అది యూట్యూబ్‌లో ఓకే. ఉంటది. సో, ఈ డైరెక్టర్‌కున్న కేపబిలిటీ, ఇలా స్ట్రెంత్ ఏంటి, ఎలా అసలు కాన్సెప్ట్ ఎలా తీసుకొస్తాడంటే, ఒక్కసారి ఆ మూవీ చెకౌట్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్‌లో పెట్టేస్తాం. 'వారా' హ్మ్. అది అది కూడా అమేజింగ్ ఫిల్మ్. బట్ ఇప్పుడు దాన్ని బేస్డ్‌గా ఇప్పుడు ఇవాళ కామికాన్ హైదరాబాద్‌లో ఒక ఫ్యూ అవర్స్ బ్యాక్ పోస్టర్ ఏదైతే ఉందో ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. దీనికి ఇంకా టీజర్ రాలేదు. ఏం రాలేదు. బట్ ఈ ఫస్ట్ లుక్ విశ్వక్సేన్ కామికాన్‌లో లాంచ్ చేశారు. ఎంటైర్ టీమ్. ఓకే. 'గామి' టీమ్.
లేట్ చేయకుండా ఆ పోస్టర్ చూసి ఎట్లుందో చూద్దాం. నేను చూడలేదు. వీడియోలో వస్తామని చెప్పేసి చూద్దాం. ఆ రియాక్షన్ చూద్దామని. నువ్వు తీసావు కదా! పెట్టు నేను చూస్తా. అండ్ కట్. ఇదిగో ఇది పోస్టర్ ఈరోజు రిలీజ్ చేసింది యూవీ క్రియేషన్స్ వాళ్ళు. కానీ ఏముంది లైక్ ఆ ఇంటెన్సిటీ ఆ పిక్చర్‌లో అసలు బా! అసలు ఏం చెప్తాం ఇంకా అసలు అంటే నాకు అర్థం అవ్వట్లేదు. లైక్ నో వర్డ్స్. గురించి తెలిసిందే కదా! హి ఈజ్ అమేజింగ్ యాక్టర్. ఇది ఎప్పుడో తీసేసారు. డబ్బింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడో యూట్యూబ్‌లో రీల్ చూసాను నేను. వెల్ హి వాస్ డబ్బింగ్ హుహు. ఫర్ దిస్ ఫిల్మ్. అప్పట్లోనే ఓకే. అయిపోయింది నాకు తెలిసి. బట్ ఐ డోంట్ నో ఇంత లేట్ తీసుకొచ్చారు. నేను మర్చిపోయాను కూడా మేబీ ఆల్మోస్ట్ ఈ మూవీ గురించి. లైక్ అదే నేను అనుకుంటున్నాను. లైక్ ఇన్ని కాలాలు లేదు కదా! లైక్ ఫస్ట్ లుక్ వచ్చి 2 ఇయర్స్ అయింది ఆల్మోస్ట్. సో, దాని తర్వాత ఈ ఫస్ట్ పోస్టర్ ఈరోజు రిలీజ్ చేశారు. ఆ ఇంటెన్సిటీ చూడు, ఆ కలర్ గ్రేడియన్స్ అండ్ ఆల్. ఆహా! లైక్ అంటే కొంచెం నాకు లైక్ ఆ తెలియట్లే. కాన్సెప్ట్ కొత్తగా ఉంది. ఒక ఆ! అడ్వెంచర్ హి ఈస్ జనరల్ ఆన్ హిస్ అంటే క్వెస్ట్ ఫర్ జనరల్‌గా సంథింగ్. జనరల్‌గా కూడా ఉంటది కదా! లైక్ వెన్ యూ ఆర్ టర్న్ ఇంటూ అఘోరా ఆర్ సంథింగ్ మీకు యాక్చువల్లీ దేర్ ఈస్ నో ప్రాబ్లమ్స్ విచ్ యూ హ్యావ్. అంటే యూ గెట్ ఎవ్రీథింగ్ క్యూర్డ్ ఆర్ యూ ఆర్ లైక్ యూ మేబీ మీరు జనరల్‌గా హీలర్ అయిపోతారు. మీరు జనరల్‌గా ఇంకోళ్ళని హీలర్ చేసేలాగా, ఇంకోళ్ళని హెల్ప్ చేసేలా ఉంటారు. బట్ ఇక్కడ తనకి లైక్ సెల్ఫ్‌గా ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది ఇంకా క్యూర్ అవ్వలేదు. అలా అయినకుండా దాన్నే వెతుక్కుంటూ వెళ్తున్నాడు. అదే అది పైన కూడా చూడు. హిస్ బిగ్గెస్ట్ ఫియర్ ఇస్ హ్యూమన్ టచ్. టచ్. హిస్ డీపెస్ట్ డిజైర్ ఇస్ ఆల్సో హ్యూమన్ టచ్ అంట. హ్యూమన్ టచ్. అంటే లైక్ ఎలా ఉంటదో సంథింగ్ ఏంటో బిగ్గెస్ట్ ట్రైలర్, మూవీ ఇది మిస్ చూడాలి. అవ్వకండి గైస్. దీని గురించి అస్సలు వచ్చే మిస్ ప్రతి అవ్వదు. అప్డేట్ కూడా విల్ మేక్ ఎ వీడియో అబౌట్ దిస్. యాహ్! దిస్ ఇస్ లైక్ కాన్సెప్ట్ చాలా బాగుంది. కొత్తది కాన్సెప్ట్. నేను ఆ హ్మ్. 'వారా' మూవీ కూడా డిస్క్రిప్షన్ లో పెడతాను. డూ చెక్ దట్ షార్ట్ ఫిల్మ్ గైస్. మీకు ఈ డైరెక్టర్ ఎలా చేస్తాడు, అసలు ఆ కాన్సెప్ట్ ఎలా తీసుకొస్తాడు, మీకు ఆ విజువల్స్ ఎలా చూపిస్తున్నాడు అన్నది అమేజింగ్. అండ్ ఐ లవ్ ద మ్యూజిక్ ఆల్సో. పోస్టర్ అఫీషియల్ 2 ఇయర్స్ బ్యాక్ ఇచ్చిన దాని టైటిల్ హ్మ్. అనౌన్స్‌మెంట్ మ్యూజిక్ కూడా అమేజింగ్. అది కూడా నాకు బావుంది. చాలా నచ్చింది. సో యాహ్! డోంట్ మిస్ ఆన్ దిస్ గైస్. ఆ పోస్టర్ కూడా మీకు చూసి మీకేమనిపిస్తుంది దీని గురించి అనేది కామెంట్స్‌లో పెట్టండి. యాహ్! సో గైస్, ఐ హోప్ మీ అందరికి నచ్చిందేమో. మేము కామి గురించి తీసుకొచ్చిన ఇంత ఇన్ఫర్మేషన్. ఇంకా ముందొచ్చే ఇన్ఫర్మేషన్ మళ్ళీ తెస్తూ ఉంటాము. సో ప్లీజ్ స్టే కనెక్టెడ్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థాంక్ యూ.